స్ట్రెస్ అంటే ఏమిటండి? ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ కూడా నెగిటివ్ గా చూపించేస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇప్పుడు అందరినీ పెట్టుకొని వీళ్ళు సంపాదిస్తూ అటు పని ఇటు పని చేయాలంటే కష్టం. పిల్లలు అసలు ఎక్కడికి రావంటారేంటి? ఎందుకు రావట్లేదు అంటే మనమే కారణం. చదివని 3 అక్షరాల పేరు చెప్పేసి ఆ హైపర్ సెన్సిటివిటీ కూడా పిల్లలు కూడా పెరిగింది. ఆ అమ్మాయికి 98 వచ్చింది. ఒక్క మార్క్ ఎక్కువ వస్తే నీకు పేపర్లో వచ్చేది, బోర్డుల మీద నీ పేరు వచ్చేది అన్నారని చెప్పేసి ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిపోయి ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మరోసారి పరీక్షా కాలం దగ్గర పడింది. రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఎలక్షన్స్ వస్తున్నాయి ఓవైపు. రెండో వైపు పిల్లలకి మామూలు ఫైనల్ ఎగ్జామ్స్తో పాటు ఇప్పుడు పోటీ పరీక్షలు కూడా మొదలయ్యే సీజన్ రాబోతోంది. మామూలుగానే చాలా ఒత్తిడి వాతావరణం ఉండే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ పరీక్షా కాలంలో ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. సో హౌ డూ యూ డీల్ విత్ ఎగ్జామ్ స్ట్రెస్? పేరెంట్స్కి ఏం చెప్తాం, పిల్లలకి ఏం చెప్తాం? ఇవాళ మాట్లాడబోతున్నాం ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్. చాలా వింతగా ఉంది వీరి ఇంటి పేరు, కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత వృత్తినే ఇంటి పేరుగా చేసుకున్న డెడికేషన్ ఉన్న వ్యక్తులు అనమాట వారి కుటుంబం అంతా కూడా. సో ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే ఏమిటండి? మన రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది. కామన్ అది. సీఎంకైనా పిఎంకైనా ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఓవర్గా థింక్ చేసే వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్యాజువల్గా వెళ్ళిపోతుంది. కానీ ఓవర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ఇప్పుడు మీకు చిన్న విషయం అనిపించవచ్చు, నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను కాబట్టి. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ కూడా నెగిటివ్గా చూపించేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఒక్కసారి బరస్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే స్ట్రెస్ అనేది కామన్, అవసరమే. బట్ అది ఓవర్గా అయితే మటుకు ఇబ్బంది అనే వేలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మటుకు దాని నుంచి ఓవర్కమ్ కాగలుగుతాం. పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే ప్రతిదీ స్వార్థం పెరిగిపోయింది. విలువలు తగ్గిపోతున్నాయి. దానివల్ల విపరీతంగా పెరిగిపోతుంది. ఎలా ఉంటుందంటే స్వప్న చాలా బాగుంటుంది, చాలా బాగా యాంకర్ చేస్తుంది అని ఇంకొక యాంకర్ అనుకుంది అనుకోండి, తన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా తను సరిగ్గా చేయలేకపోవచ్చు. అది తనకు అది తెలియదు. అంటే నేను ఇలా ఆలోచిస్తున్నానని తనకి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికంటే తక్కువ వాళ్ళు కాదు, ఎవరికంటే ఎక్కువ వాళ్ళు కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి స్కిల్స్ వాళ్ళే. యాంకర్గా మీరు బాగా చేస్తారు, సైకాలజిస్ట్గా నాకు తెలిసి నేనేం చెప్పగలుగుతా. ఆ వేలో మనం ఆలోచిస్తే మటుకు అసలు స్ట్రెస్ అనేది చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధమైన హెల్దీ అష్యూరెన్స్ చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవర్చుకోవాలి? ఎందుకంటే చాలాసార్లు కుటుంబం నుంచి, బాల్యం నుంచే ఇవన్నీ నాటుకుపోతాయి. ఒక ఎస్టీమ్ సరైన ఒక సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం ఇలాంటివి. అంటే చిన్నప్పటి నుంచి అంటే మన సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక మనిషి 70% నేర్చుకుంటాడు చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి. వాస్తవం. జెనెటికల్గా వచ్చే 30% మాత్రమే. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బేబీ పుట్టగానే మనం ఏం చేస్తాం, వీడు అమ్మమ్మలా ఉన్నాడ్రా, వీళ్ళు తాతలా ఉన్నాడ్రా, వీళ్ళు బాబాయ్లా ఉన్నాడ్రా, మామయ్య అంటే వాడిలా పెరగనివ్వకుండా చుట్టూ ఉండే వ్యక్తులను బట్టి వాళ్ళు ఇంజెక్ట్ చేసేస్తారు బేబీకి. కంపారిజన్స్ అలా అది పెరుగుతున్న క్రమంలో వాడు ఏదైనా పగలగొట్టాడు అనుకోండి, వీడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ బొమ్మలు పట్టుకుని డాక్టర్ అవుతాడు. అంటే అలా ఎప్పుడైతే మనం ఇచ్చేసేసామో ఆటోమేటిక్గా వాళ్ళ ఏమవుతుందంటే తెలియకుండానా నేను ఇలా ఉంటానా అలా ఉంటానా అని వాడే డైలమాలోకి వెళ్ళిపోతాడు. సో అంటే పెరిగే వాతావరణం క్లమ్జీగానే ఉంటుంది, డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు పెంచే విధానం అంటే ఎలా ఉంటుందంటే పూర్వం అందరూ ఉండేవారు, ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్. అంటే 4 గోడలే, ఆ గోడ నాన్న, ఈ గోడ అమ్మ, ఆ గోడ బాబు, ఆ గోడ పాప. అందుకే ఏమవుతుందంటే తెలియట్లేదు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే పద్మ గారు, ఈ ఆర్గ్యుమెంట్ కూడా మనం మాట్లాడుకుని కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, జాయింట్ ఫ్యామిలీ లేవని. సరే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్? యాక్టివ్ పేరెంటింగ్, యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ చైల్డ్ ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు కండిషన్ బట్టి? ఎందుకంటే మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అమౌంట్ కూడా చాలా అవసరం. అటు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించాల్సి. అవును. సో కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ పెట్టుకొని వీళ్ళు సంపాదిస్తూ అటు పని ఇటు పని చేయాలంటే కష్టం. సో కాబట్టి ఏంటి, ఇప్పటికి తగిన విధంగా ఓకే న్యూక్లియస్ ఫ్యామిలీసే ఉన్నాయి, కానీ ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అవును. ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నామా లేదా అంటే పిల్లల్ని తీసుకెళ్ళట్లా. నువ్వు చదువుకో లేదా టీవీ చూసుకో అని పిల్లల్ని వదిలేసిన భార్య భర్త వెళ్ళొచ్చేస్తున్నారు. అది చాలా రాంగ్. అవును. ఎప్పుడైతే ఫంక్షన్స్కి తీసుకెళ్ళామో
పిల్లలకి తెలుస్తుంది. అంటే అక్కడ ఎలా ఉన్నారండి, మా పిల్లలు రారండి అంటారు. రారని ఎందుకు అనుకోవాలి? మీరు ట్రై చేశారా లేదా, ప్రయత్నం చేశారా లేదా? అక్కడ కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. లేకపోతే ఆడపిల్లలు ఉన్నారు, ఏ మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటా చూద్దాం, నీకు ఎక్కడ కనిపించవు కదా అని వాళ్ళకి ఇష్టమైంది ఏంటో మనం చెప్పగలిగితే అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. కానీ మీరు అన్నమాట వాస్తవం అండి, పిల్లలు అసలు ఎక్కడికి రావంటారేంటి? అవును మేడం, మనం తీసుకెళ్లేదుగా, మనం తీసుకెళ్లేదు కదా పిల్లల్ని. ఇంతకుముందు అంటే పూర్వం చంటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయేవారు ఏ ఫంక్షన్. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో వదిలేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? కరెక్ట్, తెలియదు కదా. సో కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. పూర్వం తిట్టేవారు పెద్దవాళ్ళు, గొడవలు నెరై ముందు ఫంక్షన్స్కి రా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? లేరు. దానివల్ల ఏమవుతుందో తెలియట్లేదు పిల్లలకి. సో కాబట్టి రామనే అంటారు. ఎందుకు రావట్లేదు అంటే మనమే కారణం. సో కాబట్టి దాన్ని కాస్త డెవలప్ చేసుకుంటే పిల్లలు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనం బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలంటే ఫస్ట్ వినాలి, తర్వాత చూడాలి, తర్వాత ఫీల్ అవ్వాలి. కానీ అవి ఏవి లేవు కదా. చదువని 3 అక్షరాల పేరు చెప్పేసి వాళ్ళని గదిలో బంధించేస్తున్నారు. దానివల్ల ఏం నేర్చుకుంటారు? కరెక్ట్. అందులో ఇప్పుడు ఉండే పోటీ ప్రపంచంలో ఎక్కడా కూడా అంటే ఒక్క అర మార్కు, 1 మార్కు కూడా చాలా ఎంతో కృషి చేయవలసిన వాతావరణాన్ని మనం సృష్టించేసాం ఆల్రెడీ. కానీ ఒకటి మేడం, మీరు అన్నారు 1 మార్క్ అని. ఒకసారి నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, ఆ అమ్మాయికి 98 వచ్చింది పర్సంటేజ్. ఒక్క మార్క్ ఎక్కువ వస్తే నీకు పేపర్లో వచ్చేది, బోర్డుల మీద నీ పేరు వచ్చేది అన్నారని చెప్పేసి ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిపోయి తలిపేసేసుకో. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటర్ మేడం, అయ్యే బాబోయ్, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగిన పని ఇది. అంటే చూడండి, అంటే 98 వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ నేను ఒకటే చెప్తాను, 98 అనేది కాదు, ఆ 98% వచ్చిన పిల్లని అసలు నీకు ఫస్ట్ ఇయర్లో ఏమున్నాయంటే చెప్పదు. అంటే బట్టి పట్టడమే క్వశ్చన్ మార్కు. దానివల్ల వాళ్ళకి అసలు నాలెడ్జ్ అనేది ఏముంటుంది? అది ఒక సెపరేట్, అంటే నాలెడ్జ్ వస్తుందా లేదా అనేది అదొక మరొక సమస్య. కానీ ఇక్కడ 98 వచ్చింది, ఇంకొక మార్క్ రాలేదని సరే పేరెంట్స్ అనడం తప్పు చాలా. కానీ ఒకవేళ ఒక మాట అనేసారు అనుకోండి, ఏరా ఏంటి గాడిదవా అంటే నేను గాడిదనా, నన్ను గాడిదంటారా అని చెప్పి ఆ హైపర్ సెన్సిటివిటీ కూడా పిల్లలు కూడా పెరిగిపోయింది. ఒక హక్కుతో ఇదివరకు మందలించేవారు, తిట్టేవారు, చెప్పేవారు. ఇప్పుడు అసలు అలాంటి వాతావరణం లేదు. ఆ సెన్సిటివిటీ ఎందుకండి అలా పెరిగిపోయింది? మేడం ఎందుకు అని మీరంటే, మనం ఒక గాజు బొమ్మలా పెంచుతున్నాం. అది వాళ్ళకి అసలు ఎలా ఉంటుందంటే, ఒకసారి వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడు, సార్ వాడికి సైకిల్ వచ్చింది. అయ్యే లేదండి పడిపోతాడు కదండి, ఇప్పుడే ఎందుకండి. అది అంటే ఒక 6 ఏళ్ల పిల్లవాడికి సైకిల్ ఇవ్వడానికి తండ్రి భయపడుతున్నాడంటే మనం ఆలోచించండి. అంటే దెబ్బ తగిలితేనే కదా అదేంటని తెలుస్తుంది. అంటే దెబ్బ కూడా తగలకుండా పెంచుతున్నారు కాబట్టే పిల్లలు 98 వచ్చినా 100% వచ్చినా వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేరో వాళ్ళ స్ట్రెస్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఆ పిల్లలు అంటే మార్కు తక్కువ ఎక్కువ అనేది కాదు, అంటే గెలుపు ఓటంలో ఒకేలా తీసుకోవాలని పేరెంట్స్ చెప్పట్లేదు, పోల్చేస్తున్నారు ప్రతిదానికి. ఎప్పుడైతే పోలిక ఉందో ఆటోమేటిక్గా దానికి ఎక్కువ వచ్చేసిందని వీళ్ళు జెలసీ ఫీల్ అవుతారు, వీళ్ళ స్కిల్స్ డౌన్ అయిపోతాయి. రైట్. ఇక్కడ ఒక చాలా సున్నితమైన ప్రశ్న అడగాలి, వివాదాస్పదమైన అంశం కూడా ఇది. ఏంటంటే ఒక అతీత శక్తి లేదా ఒక దైవం పట్ల కానీ ఏదో ఒక రొటీన్, ఒక స్పిరిచువల్ రొటీన్ అలవర్చుకున్న వాళ్ళకి కొంత మనోనిబ్బరం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే అంతా చేసేసాక చివరికి దండం పెట్టుకుని వెళ్ళడము, లేకపోతే ఇంకా వాళ్ళ పద్ధతుల్లో ప్రే చేసి వెళ్ళడం అన్నది చాలా ఒక ఆనవాయితీ. అలా ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారంటారు. మీరు నమ్ముతారా యాజ్ అ సైకాలజిస్ట్? మేడం ఒకటి మీరు చెప్పండి, మీరు ఎంతోమంది స్వామీజీలు, బాబాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కోపం వచ్చినప్పుడు వాళ్ళు తిట్టే తిట్లు మీరు అబ్జర్వ్ చేశారా లేదు? అంటే వాళ్ళ డెఫినెట్గా అంటే వాళ్ళ ఆధ్యాత్మిక పరిణతిని నేను ప్రశ్నించట్లేదు, బేరీజ్ వేసే ప్రయత్నం కాదు. కానీ మనిషికి స్వతహాగా మీరు మాస్లోస్ నీడ్ హైరార్కీ అన్నా కూడా ఒక అంతిమంగా ఒక టు టర్న్ ఎల్స్వేర్, మన ఓన్ విల్ పవర్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, దేని మీదైనా ఒక బలమైన ఆధారం ఉండడం అన్నది అలవాటు అయిపోయింది. అంటే ఆధ్యాత్మికంగా వెళ్తున్న క్రమంలో కూల్గా ఉంటారు అనేది అంటే కొన్ని కొంతమంది చెప్పటం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే ఫస్ట్ ఆధ్యాత్మికం కాదు, ఫస్ట్ మనిషి. కరెక్ట్. ఓకే, మనిషి లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, ఇక్కడ హేతువాద ఆధ్యాత్మికంగా అటు ఇటు వెళ్తున్నాడు అనేది కాదు, వాళ్ళు ఈ లక్షణాలన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడంతే. బట్ ఒక్కొక్కసారి అక్కడ వాడు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఆధ్యాత్మికం ఉన్నా సరే కోపం వచ్చేస్తుంది, అది కామన్. కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక అవసరం లేదు, మనిషి కాబట్టి వాడికి ఆ సిచ్యువేషన్లో కోపం రావడం సహజం అనే వేలో మనం ఆలోచించగలిగితే
కూల్గా వెళ్ళిపోతాం. అది అది రావాలి. ఎప్పుడైతే అణగదొక్కుతామో ఒత్తిడి అక్కడ పెరుగుతుంది. గ్యారెంటీగా పెరుగుతున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది అంటారు. అసలు మామూలుగా పెరగదు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి ఏమి పాపం తెలియదు, వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టామనుకోండి. ఎందుకు ఈ మధ్య రీసెంట్గా ఒక 1 month బ్యాక్ తల్లిని పొడి చేశాడు. ఎందుకంటే నువ్వు తింటలేదు అని బాగా రేజ్ అయిపోయింది పాపం. ఆవిడ కోపంలో, ఆవిడ ఫ్రస్ట్రేషన్లో వీడిని తిట్టేటప్పటికి వాడికి ఒక కోపం వచ్చి పొడి చేశాడు ఆ ఎమోషన్లో. అంటే బట్ వాడిది కూడా తప్పు కాదు. ఎందుకంటే వాడు చూసే ఆ బొమ్మలు కానివ్వండి, కార్టూన్స్ కానివ్వండి, అందులో అన్ని పొడుచుకోవటాలు ఇవే ఎక్కువ చూస్తున్నారు. సో కాబట్టి ఆ ఎమోషన్లో అమ్మ నన్ను తిడుతుందా అని చెప్పేసి పొడి చేశారు. సో కాబట్టి అది భయంకరంగా ఎంత కోపం బిల్డప్ అయి ఉండాలి. అవును మేడం, మనం నలుగురిలోకి వెళ్ళనివ్వట్లా పిల్లల్ని. ఆ టీవీ, సెల్ ఫోను, అమ్మ నాన్న, అందుకే వాళ్ళు ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ చచ్చిపోతుంది. ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆటోమేటిక్గా అమ్మాయి కాదు అక్కడ, ఆ స్థానంలో ఎవరున్నా సరే వాడు అలాగే చేస్తాడు. సో కాబట్టి ఏంటంటే మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం అని పేరెంట్స్గా మనం ఆలోచించాలి, అలాగే టీచర్స్ కూడా. సో మీరు అనేది ఈ వాతావరణం ఇలా సృష్టించడం అంటే నలుగురిలో పడి నలగడం, 2 మాటలు పడినా కూడా ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం, నిజమైన వ్యక్తులతో ఇంటరాక్షన్ ద్వారా ఆ అపశృతులు వచ్చినప్పుడు కూడా వాటిని తమాయించుకోవడం, ఇవి మనం అలవాటు చేయాలంటే వీ షుడ్ ప్రొవైడ్ ది ఎన్వైరన్మెంట్ అంటున్నారు. అప్పుడు ఒత్తిడి, ఎగ్జామ్ స్ట్రెస్, ఒకవేళ మార్కులు బాగా రాకపోయినా వాళ్ళకి తట్టుకుని లేదు నేను చేయగలుగుతా అనే శక్తి వస్తుందండి. మనం చిన్నప్పుడు నడిచేటప్పుడు నడక అన్నిటికన్నా కష్టమేదటండి సైకాలజీ ప్రకారం. అవును. కానీ నడిచేటప్పుడు ఏం చేస్తాం, వాడు పడిపోయి పర్లేదురా నాన్న అని క్లాప్స్ కొడతాం, మళ్ళీ లే అంటాం. ఓకే, ఒక దెబ్బ తగిలినా కానీ అదే వేగా చెప్పగలగాలి. అరే ఏం పర్వాలేదు నాన్న, దెబ్బ తగిలిందా, వెరీ గుడ్, గో హెడ్ అని అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా వాడు ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా అన్నా దెబ్బ తగిలినా ఏం పర్వాలేదని అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి దులిపేసుకొని వెళ్తాడు. కానీ అలా అన్నట్లా ఇప్పుడు అయ్యో దెబ్బ తగిలిన 10 మంది వచ్చేస్తారు, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు వచ్చేస్తారు, అయ్యయ్యో అని చెప్పేసి గబగబా డాక్టర్ దగ్గర పరిగెడతారు. ఇవన్నీ చేసినప్పుడు వాడికి టెన్షన్, అరే ఏంటి నాకు ఏదో అయిపోయింది మాట. అంటే చిన్నది ఈ చుట్టూ ఉండే వాళ్ళు అనటంతో అది పెద్దగా అయిపోతుంది. అవును. ఎప్పుడైతే పెద్దగా అయిందో వాడి మైండ్లో అదే ఉంటుంది కదా. అవును. అంటే పడిపోయింది అక్కడ అంతే. అంటే అక్కడ చాలా సివియర్గా ఉంటుంది. అంటే ఫేస్లు కూడా సీరియస్గా పెట్టేస్తారు, బాడీ లాంగ్వేజ్ అంతా ఇది అది వాడి ముద్ర పడుతుంది కదా వాడి మైండ్లో. ఆటోమేటిక్గా వాడికి అలా పెరగడానికి అవకాశం మనమే కదా కల్పించాం. కానీ ఒకటి నేనంటే నాకు చిన్నప్పుడు మా పాప పడిపోయినప్పుడు ఒకసారి ఎందుకు ఏడుస్తుంటే అరే రే నాన్న గచ్చు పగిలినట్టు చూడడానికి టక్కున వేడి పాపేసింది. నాకు అప్పుడు అనిపించింది మాట, పిల్లల్లో కూడా ఇది ఉంటుందా అని చెప్పేసి. అంటే ఆటోమేటిక్గా చూసేసి అమ్మ మరి తగిలినట్టు కింద గచ్చు పగిలినట్టుంది ఏం చేయనంటే వాటర్తో కడిగా అన్న. అంటే అది చూసారు వెంటనే అది ఎంత బాగా అడిగిందో, దానికి దెబ్బ తగిలిందేమో. అంటే ఆ వేలో మనం పిల్లల్ని కాస్త మోటివేట్ చేయగలిగితే వాళ్ళు ఫ్రీగా ఆలోచించగలుగుతారు. ఎప్పుడైతే ఆలోచించే కెపాసిటీ వచ్చిందో ఏదైనా తట్టుకోగలుగుతారు. చాలా ఇది గొప్ప సూచిక. ఎందుకంటే ఆలోచించే కెపాసిటీని అలవర్చడము మన వంతు, అంటే పెద్దలుగా లేకపోతే పేరెంట్స్గా చేయగలిగింది. ఒకవేళ అంటే మనం పుట్టించేసిన ఎఫర్ట్కి తగ్గట్టుగానే ఫలితం వస్తుంది అనే రీజనబుల్నెస్, ఒక కోరిలేషన్ రావాలంటే పిల్లలకి మనం ఎలాంటి వాతావరణం సృష్టించవచ్చండి? మేడం ఇక్కడ ఇప్పుడు కండిషన్ బట్టి ఈ వాతావరణం ఆ వాతావరణం చెప్పలేం. ఎందుకంటే స్కూల్లో ఒకటి ఉంటుంది, ఓకే, బయటికి వెళ్తే ఒకలా ఉంటుంది, టీవీలో చూస్తే ఒకలా ఉంటుంది, సెల్ ఫోన్లో చూస్తే ఒకలా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది అని పిల్లలకి చెప్పకూడదు. ఓకే, ఇక్కడ అందుకే జంబ్లింగ్ పద్ధతి పెట్టారు ఒకసారి, మళ్ళీ తీసేసినట్టున్నారు. కానీ అది చాలా మంచి పద్ధతి. బట్ మనం చిన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి పిల్లల్ని మన తల్లిదండ్రులుగా మనం వెళ్లకుండా వాళ్ళని బంధువులకి పంపించాలి. అది ఎందుకంటే తల్లిదండ్రులు ఉండరు కదా, తల్లిదండ్రులు లేకపోతేనే పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు అక్కడ. అదే తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మ చూస్తుందా, నాన్న చూస్తున్నాడా, నాన్న ఏమని అంటాడా అనే వేలో. అదే మనం లేవనుకోండి అక్కడ బాగా నేర్చుకుంటారు. అత్తేమంది, మామయ్య ఏమన్నాడు, పడతారు అక్కడ. రైట్. అలాంటి వ్యక్తులు తర్వాత ఎదురైనప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీ మనం ఇస్తున్నామా? సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏమైనా హాలిడేస్ వచ్చినా వద్దు ఈ కోచింగ్ సెంటర్లో ఆ కోచింగ్ సెంటర్లో పడేస్తాం, అక్కడ ఏం నేర్చుకుంటారు? ఒక సారో మేడమో చెప్తారు, ఇంటికి వచ్చేస్తారు. సో కాబట్టి అది చేయగలగాలి. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు మనం వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు మన పిల్లల్ని పంపించగలిగితే మటుకు చక్కగా నేర్చుకుంటారు. అప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే జీవితానికి మనం ఎక్స్పోజ్ చేయట్లేదు పిల్లల్ని. ఎంతసేపు కొంచెం కుంచుకుపోయిన చిన్న ప్రపంచం చూసే వ్యక్తులు ఒకళ్ళిద్దరు అమ్మ నాన్న, అది కూడా కొంచెం పార్ట్ టైం చూస్తుంటారు, ఉద్యోగ అమ్మా నాన్న టైం కూడా ఇవ్వట్లేదు. అండ్ అమ్మ నాన్న కూడా ఏం పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ ఏం కాదు కదా, వాళ్ళ ఒత్తిడిలను ఇంటికి మోసుకొస్తున్నారు.
సో నలుగురిలో పడి నలిగితేనే ఉమ్. ఆ ఒత్తిడిని జీవితంలో తట్టుకునే అవకాశం వచ్చేస్తుంది. వస్తుందంటారు. గ్యారంటీగా వస్తుంది. రైట్. సో ఫైనలీ పద్మ గారు, ఆహార అలవాట్లు, నిద్ర పోవడం, ఇలాంటి సింపుల్ థింగ్స్ లో కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం పిల్లలకు ప్రొవైడ్ చేయడంలో. అంటే ఇక్కడ 12 లోపల పడుకోవాలి మేడం. 12 దాటిందంటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది. సో కాబట్టి 12 లోపల మనం పడుకుంటున్నావా లేదో చూడాలి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అరే నువ్వు పడుకో అంటారు, వీళ్ళు పడుకోరు. కాబట్టి అమ్మ పడుకోలేదు కదా అని వీళ్ళు దుప్పటి కప్పేసుకొని అమ్మ పడుకుందా లేదా అని చూస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి, టీవీలు పక్కన పెట్టేసి వాళ్ళతో కబుర్లు చెప్తూ, వాళ్ళు లేదా ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు ఏంటో చెప్పమనండి. కాసేపు చెప్పటి వాడికి హ్యాపీ అనిపిస్తుంది. అరే అమ్మ నన్ను అడిగింది అని చెప్పి రేపు మరిన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలా ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా మెల్లగా ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు. బట్ వాళ్ళు పడుకునే వరకు మనం వాళ్ళతో కబుర్లు చెప్పించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కాసేపటికి నిద్రపోతారు. అలాగే లేదంటే చిన్నపిల్లలప్పుడు ఒక స్టోరీస్ చెప్తూ ఉంటే ఆటోమేటిక్ రే ఈరోజు నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు మళ్ళీ చెప్పాలేమో అనగానే ఇంట్రెస్ట్గా వింటాడు. స్టోరీ అనగానే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు చిన్నప్పుడు ఎప్పుడో చదివిందో లేదా విన్న స్టోరీని ఇప్పుడు అడిగితే చెప్తారా లేదా? మీరు ఒకసారే కదా చదివారు, ఒకసారే కదా విన్నారు. అంటే ఒక లెసన్ 10 సార్లు చదివినా మీరు చెప్పలేకపోతున్నారు. కానీ ఒక స్టోరీయో ఒక సినిమా ఒకసారి చూస్తే అన్నిసార్లు వెంటనే టక్కన 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నారంటే మీ కాన్సన్ట్రేషన్ అంత అద్భుతంగా ఉంది అని, ప్లస్ ఆ వినే కెపాసిటీ బాగుంది అని. సో కాబట్టి ఏంటంటే పిల్లల్ని మనం ఆ పడుకో టైంలో కాస్త వాళ్ళకి ఇష్టమైనవి చెప్పిస్తే హ్యాపీగా నిద్రపోతారు. అలాగే ఫుడ్ విషయంలో అంటే ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్స్ అయ్యి వచ్చేసినాయి. నేను పెట్టద్దని చెప్పను, ఎందుకంటే పెట్టద్దు అన్నామంటే అవే కావాలంటారు. రైట్. సో కాబట్టి ఏంటంటే ఓకే నాన్న 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి నీకు కావాల్సిన నువ్వు తెచ్చుకో, బట్ అది ఎలా చేయాలో చెప్పు, ఇంట్లో కూడా చేసుకుందాం అని ఆ వేలో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ని కూడా మనం చేయించగలిగితే వాడికి ఆ ఇంట్రెస్ట్ వచ్చి మనం చెప్పేది కూడా వాడు తింటాడు. కానీ చాలామంది పేరెంట్స్ అలా వద్దు అది తినకూడదు, ఇది తినకూడదు, వద్దు 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 అనేటప్పటికి వాడి మైండ్లో అది బలంగా పడుతుంది. రైట్. ఆటోమేటిక్గా మీరు ఏదో డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోయి చాటుగా అదే తింటారు. అరే ఫ్యాట్ పెరిగిపోతుంది ఏంటి అనుకుంటాం, ఎందుకు వాడు చాటుగా తింటున్నాడు. ఫ్యాట్ ఒక్కటే కాదండి, అసలు ఆలోచనలు కూడా పూర్తిగా మనం తినే ఆహారాన్ని బట్టి ఎంత మారుతాయో అది వాటర్ని బట్టి కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మెమరీ తగ్గుతుందట, ఈ జంక్ ఫుడ్స్ వల్ల కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి ఏంటి అది ఎంతవరకు పెట్టాలనేది పేరెంట్స్గా మనం కాస్త అంటే మనకి టైం ఉండదు అంటాం కాదండి, పిల్లలకి పెట్టే పెట్టుబడి సమయం మాత్రమే. ఆ సమయాన్ని మన పిల్లలకి ఇస్తున్నామా లేదా చూస్తే మనం సంపాదించిన దానికన్నా ఎక్కువ రేపు ఆ రోజు సంపాదిస్తారు వాళ్ళు. కానీ అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు పేరెంట్స్. అది చేస్తే మటుకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలుగుతాం. ఆ కెపాసిటీ పేరెంట్స్కి ఉంది. మితంలోనే హితం ఉంది. రైట్. డాక్టర్ పద్మా కమలాకర్ గారు చాలా అమూల్యమైన సూచనలు ఇచ్చారు సాక్షి లైఫ్ ప్రేక్షకుల కోసం. వి లుక్ ఫార్వర్డ్ టు ఇంటరాక్టింగ్ విత్ యూ రాబోయే రోజుల్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి.